హాయ్ హలో నమస్తే వనకం సలాం ప్రణామ్. ఎలా ఉన్నారు? అందరూ చాలా మంచిగా ఉన్నారు కదా. ఏంటి శ్రీను గత 3-4 రోజులుగా వీడియోస్ లేవు, ఏమైపోయావా అని మీరు అనుకుంటూ ఉన్నారు. కొంచెం ఇబ్బంది అయింది, అందువల్ల చేయలేకపోయాము. అయినప్పటికీ కూడా ఎప్పటికెప్పటికీ నేను మీతో అందరితో వీడియోలో మాట్లాడడానికి అలా అలా వస్తూ ఉంటాను. నిజంగా మిమ్మల్ని అందరినీ నేను చాలా మిస్ అయ్యాను. అయినప్పటికీ పర్లేదు. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వితిన్ 1 వీక్లోనే నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకందరికీ పేరు థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను. అండ్ ఇలాగే ఈ సపోర్ట్ ఇంకా ఎప్పటికీ నాతో కొనసాగిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చేసాను, అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మార్చ్ 25, 2026 న్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ రోజుకి RRR అదేనండోయ్ నాటు సాంగ్ అంటే అబ్బో అస్సలు మర్చిపోలేం కదా. ఆ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 4 ఏళ్ళు అయింది. అండ్ ఈ సినిమాకి ఆస్కార్ కూడా అయితే వచ్చింది. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అనిపించే సినిమాల్లో ఇదొక సినిమా అనమాట. మీరు ఎన్నిసార్లు చూశారో కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే ఒకసారి చూశానండి. మీరు ఎన్నిసార్లు చూశారు? దీంట్లో మీకు నచ్చిన సీన్ ఏంటి? అదన్నిటి కూడా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. ముందే నేను ఒక షార్ట్ చేశాను. ఆ షార్ట్లో మీరు చూసుంటారు 5 రాష్ట్రాలకి అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయని నేను చెప్పాను. అయితే తమిళనాడు అన్నా డిఎంకే వాళ్ళు ఒక మేనిఫెస్టో అయితే ఇచ్చారు. ఆ మేనిఫెస్టో చూస్తే అబ్బాయిలందరూ గంతేస్తారు తెలుసా, అంత మంచి మేనిఫెస్టో ఇచ్చారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలాగే తెలంగాణలో అమ్మాయిలకు మాత్రమే ఫ్రీ, అలాగే తమిళనాడులో కూడా అమ్మాయిలకు ఫ్రీ ఇస్తున్నారు. కానీ ఈ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో చెప్పిస్తా. ఇంత మేము ల్యాక్ చేయను కాబట్టి మన పురుషులందరికీ గుడ్ న్యూస్ అండి. అంటే మన వాళ్ళు అంటే ఆంధ్రలో ఉన్న వాళ్ళు కాదండి, తమిళనాడులో ఉన్న వాళ్ళకి అన్నా డిఎంకే కనుక గెలిస్తే వాళ్ళకి బస్సుల్లో ఫ్రీ అంటండి. ఇంకా పండగ చేసుకోండి అనుకుంటుంటారు తమిళనాడులో ఉండే ఓటర్లందరూ, అబ్బాయిలందరూ. అబ్బో అన్నా డిఎంకే వస్తే బాగుండరా బాబు, మాకు కష్టాలన్నీ తీరిపోతాయి, ప్రశాంతంగా మేము బస్సులో తిరగచ్చు అనుకుంటారు అనమాట. ఇంకా భార్యాభర్తలు కనుక కొట్లాడుకుంటే చెరొక దిక్కు పోతూనే ఉంటారు. ఎందుకంటే రూపాయి ఖర్చు ఉండదు కదా, బస్సులో అలా వెళ్ళిపోతారనమాట. అలాగే ఇంకోటి కూడా ఇచ్చారు. ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకందరికీ ఫ్రిడ్జ్ ఫ్రీ అంటుండోయ్. అలాగే మహిళలందరికీ 25,000 రూపాయలు విలువ చేసే ద్విచక్ర వాహనం, అదేనండి స్కూటీ కూడా ఇస్తారంట. ఏమోనండి, ఎలక్షన్ ఎన్నెన్నో చెప్తూ ఉంటారు, వాళ్ళు గెలిచినప్పుడు చేసినప్పుడు ఏమో చూద్దాం ఏమవుతుందో. మనం మే వరకు వెయిట్ చేస్తే మనకు తెలిసిపోతుందిగా. ఎలాగో ఏప్రిల్ 29వ తేదీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి తమిళనాడులో. 22, 29 కరెక్ట్గా నాకు గుర్తులేదు. అక్కడ చెప్పాను షార్ట్ చూడండి. మే 4 అయితే రిజల్ట్ అయితే రాబోతుంది. మే 4 మనకి ఎవరు గెలుస్తారు ఏంటనే విషయాలు తెలుస్తాయి. ఇవన్నీ తెలియాలంటే మనం మే 4 వరకు మనం అయితే వెయిట్ చేయాల్సిందే, తప్పదు. హైదరాబాద్ని ముంచెచ్చిన వర్షం, నిజంగా హైదరాబాద్లో కొంచెం వర్షం వస్తే తట్టుకోలేము. అలాంటి ఫుల్ వర్షం అయితే వచ్చింది. ఎక్కడ చూసినా అబ్బో అసలు ఫుల్ అండ్ ఫుల్ వాటర్ అయిపోయాయి, అవన్నీ అయిపోయాయి అనమాట. అన్నీ వచ్చేసాయి. కానీ ఏంటో, ఎండాకాలంలో వర్షం వస్తుంది, వర్షాకాలంలో ఎండ వస్తుంది, చలికాలంలో వర్షం వస్తుంది. కాలాలన్నీ మారిపోతున్నాయండి. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఏం చేస్తూనే మనం చూస్తూ ఉండాల్సిందే. అలా ఇలా ఎన్నో న్యూస్ అయితే మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. అలాగే ఐపీఎల్ స్టార్ట్ అయితే అయిపోతుందండి. ఈ నెల 28వ తేదీ నుంచి అయితే ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది. ఐపీఎల్ అంటే ఎవరు ఇష్టం ఉండో చెప్పండి. మీ ఫేవరెట్ టీం ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఫేవరెట్ టీం ఏంటో నేను చెప్తా. ఇప్పుడు కాదు, నా ఫేవరెట్ టీం మ్యాచ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు నేను ఖచ్చితంగా నా ఫేవరెట్ టీం ఏంటి అనేది రివీల్ అయితే చేస్తాను. అప్పటిదాకా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ప్రతి మ్యాచ్లో ఖచ్చితంగా 11 సీట్లు అయితే ఫ్రీగా ఉంచేస్తా అని చెప్పారు. ఎందుకంటే వాటిలో ఎవరికి బుకింగ్ అయితే ఇవ్వరనమాట. ఎందుకు ఉంచుతున్నారంటే, పోయిన సంవత్సరం మనం చూసాం. నేను ఇది షార్ట్గా చేసిన, షార్ట్గా మీరు చూసుంటారు. అయినప్పటికీ కూడా ఇంకోసారి చెప్పేందుకు నేను ప్రయత్నిస్తాను. పోయిన సంవత్సరం తొక్కిసలా జరగడం, దాదాపు 11 మంది అయితే చనిపోయారన్నమాట. వాళ్ళకి గుర్తుగా ఆ 11 సీట్లు అయితే ఉంచేస్తున్నారు. మనం కూడా రెస్ట్ ఇన్ పీస్ అని మీకు ఆ 11 మందికి మీకు అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ప్రాక్టీస్ మ్యాచెస్ జరుగుతుంటాయి కదా, ఆ మ్యాచెస్ అన్నిటికీ 11వ నెంబర్ జెర్సీ వేసుకొని ఆడతా అని చెప్పేసారు. ఇంకొక కొంచెం బ్యాడ్ న్యూస్,
ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ. ఎవరైతే ఆర్సీబీ మ్యాచెస్ చూడాలనుకుంటున్నారో టికెట్ రేట్లు అమాంతం అయితే పెంచేశారు. ఇంతకుముందు ₹2,300 ఉన్న టికెట్ని అమాంతం ₹3,700 పెంచేశారు. ఏం చేద్దామండి, ఏం చేయలేం, అలా పెంచేశారు కాబట్టి కొంచెం ఎంతైనా మనం చూడాల్సిందే, తప్పదు కదా. కానీ ఫ్యాన్స్కి అవన్నీ పెద్ద లెక్క అయితే కాదు, ఎంచకైతే చూసేస్తారన్నమాట. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ విషయం కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం పెద్ద చెవులు తీసుకుని వినండి. అది కూడా బెంగళూరులో ఉంటున్నారు కదా, వాళ్ళైతే కొంచెం ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. బెంగళూరులో కిడ్నాప్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియక అలా బయటికి వెళ్తూ ఉంటారు. కాస్త వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉనండి. అమ్మో, చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఉండవు, ఆ వల్ల కాదు, నేనైతే అస్సలు చేయలేను. మీరు ఎలా కంట్రోల్ చేస్తారు అనే విషయం కూడా కొంచెం కామెంట్ రూమ్లో తెలియచేయండి. కిడ్నాప్స్ అయితే చాలా ఎక్కువ అయితే జరుగుతున్నాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆకలి గల్లాక చేతులు కట్టుకుంటే ఏమొస్తుంది, ఏమి రాదు, కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. భీమ్ యాప్, ఇది ఒక పేమెంట్ యాప్ అనమాట. దీంట్లో ఒక మంచి ఫీచర్ అయితే వచ్చింది, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైతే ఆ భీమ్ యాప్ వాడుతుంటారో వాళ్ళకి ఒకసారి రాకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ చేసుకునేందుకైతే ప్రయత్నించండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఒక అప్డేట్ అయితే వాళ్ళతో కలిసి తీసుకొచ్చిందనమాట. ఏంటంటే మనం పేమెంట్ చేస్తుంటాం, అందులో ఫేస్ మరియు ఫింగర్ ప్రింట్ ద్వారా ₹5,000 వరకు పంపించుకోవచ్చు అని చెప్పింది. ఇదే అప్డేట్ ఫోన్పేలో కూడా ఉంది, కానీ జస్ట్ ఫింగర్ ప్రింట్ ద్వారానే ₹5,000 అయితే పంపిస్తున్నాం. కాకపోతే ఏ మాటకి ఆ మాట, ఎలాగో పేమెంట్స్ గురించి వస్తుంది కాబట్టి ఒక్క విషయం చెప్తాను, కొంచెం పేమెంట్ చేసేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సైబర్ నేరాలు ఎక్కువైతే అవుతున్నాయి. కొంచెం పేమెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పేమెంట్ చేయండి. ఏదైనా విషయస్ ఉంటే NPCIకి కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే అలాంటి వాటిలో మీరు కంప్లైంట్ చేయండి. ఇంకొక విషయం కూడా, ఇలాంటి పేమెంట్ విషయంలోనే కొంతమంది అన్వాంటెడ్ లింక్స్ అయితే పెడుతుంటారు. అవి క్లిక్ చేసి ఎట్టి బస్సులో మీరు మీ డబ్బులు బాగొట్టుకోవద్దు. అంటారు కదా కిరణ్ కుమార్ గారు అంటారు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు, అంటే గుండు బాస్ అదేనంటే మన లలిత జ్యువెలర్స్ ఓనర్. కాబట్టి ఇవన్నీ చూసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ మళ్ళీ నేను కలుస్తా. అప్పటి వరకు చూస్తూ రండి RJ Srinu అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.